దేవుని నామమునకు స్తోత్రం నండి. యేసుక్రీస్తు శ్రమల కాల ధ్యానాంశములలో యేసు రక్తం మన పాపములను తొలగించును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారము ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ అధ్యాయంలో యేసు రక్తం ఎలాగున పాపపు వ్యసనమును మరియు పాపం యొక్క అడ్డంకులను తొలగిస్తుందో ధ్యానిద్దామండి. కొన్ని పాపపు అలవాట్లు మన జీవితంలోనూ లేక రక్తంలోనూ మరిగి ఉండును. లేవి గ్రంథం 17:11 ప్రకారము రక్తము దేహమునకు ప్రాణము కనుక మన జీవితము శుద్ధి చేయబడుటకు ముందుగానే పాపపు మరకలు తొలగించుకునవలెనండి. ప్రవక్త అయిన నాతాను దావీదు యొక్క పాపమును ఎత్తి చూపినప్పుడు దావీదు తక్షణమే ఆ పాపమును బట్టి పశ్చాత్తాపపడగా నాతాను ఈ విధముగా దావీదుకు జవాబిచ్చినండి. నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. సమూయేలు రాసిన 2 గ్రంథం 12:13 ప్రకారం. కానీ దావీదు ఇంకనూ తన జీవితం నుండి పాపమును తొలగించుమని దేవునిని పదే పదే వేడుకున్నాడండి. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను నీవు బాగుగా కడుగుము. కీర్తనల గ్రంథము 51:7 ప్రకారం. ఇందు మూలముగా మన పాపములు క్షమింపబడుట మాత్రమే కాదు, కానీ పాపము మన జీవితము నుండి తొలగించబడవలనని మనము అర్థం చేసుకోవాలండి. కొన్ని పాపములు, పాపపు అలవాట్లు మన రక్తములో దాగి ఉంటాయండి. ఇవి బయటకు కనబడవు, కానీ అవి అంతరంగంలో దాగి ఉంటాయి. ఈనాటికి కూడా చాలామంది మాదక ద్రవ్యాలకు, వ్యభిచారమునకు, జారత్వమునకు, జూదమునకు, త్రాగుట, పాపపు దృశ్యములను చూచుట, వ్యసనములకు బానిసలే ఉన్నారండి. బాహ్యంగా శరీరపరమైన మరకలు సబ్బు ద్వారా తొలగించబడతాయి, కానీ పాపము వలన కలుగు మరకలు మాత్రం రక్తంలో కలిసినవై కేవలం శక్తివంతమైన పరిశుద్ధ యేసు రక్తం ద్వారా మాత్రమే ఆ మరకలు తొలగించబడతాయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారము ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తం పాపములన్నీ తొలగించుననియు పాపపు వేసిన బంధకముల నుండి విడుదల ఇచ్చుననియు ఈ వచనం స్పష్టంగా తెలియజేస్తుందండి. కనుక యేసు రక్తం నందున్న శక్తి వెదికినచో అప్పుడు పాపభూయిష్టమైన వ్యసనములన్నీ తొలగిపోతాయండి. యేసు రక్తం పాపపు మరకలను మనలో నుండి తొలగించడం మాత్రమే కాక మనకును దేవునికి మధ్య ఉన్న ఆటంకము తొలగించును. యెషయా గ్రంథం 53:1-2 వ్రాయబడిన రీతిగా పాపములు, అపరాధములు, అతిక్రమములు మనకును దేవునికి మధ్య ఆటంకముగా నిలిచి ఉండి మన ప్రార్థనలు దేవుడు వినకుండునట్లు దైవ ఆశీర్వాదములను మనము పొందకుండాను దేవుని నుండి మనలను వేరు చేయుచున్నవండి. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును, కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఈనాటికి కూడా ధనవంతులు అనేక మంది దైవాశీర్వాదముల కొరకు ఎదురు చూస్తారు, కానండి అదే సమయంలో తమ పాప జీవితమును కొనసాగిస్తూనే ఉంటారు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదండి. హెబ్రీ పత్రిక 4:13 ప్రకారం ఒక వ్యక్తి తన పాప జీవితమును కొనసాగించుచుంటే దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన ఆలకింపడండి, లేక అతని సమస్యల నుండి విడుదల ఇవ్వడు. ఒక వ్యక్తి నిజముగా పశ్చాత్తాపడి దేవుని రక్తంలో ఉన్న శక్తిని వెదికినట్లయితే ఆశీర్వాదములకు ఉన్న ఆటంకములు తొలగింపబడతాయండి. ప్రార్థనలను ప్రభువు ఆలకించి జవాబిస్తారండి. యేసు రక్తం కేవలం పాపపు అలవాట్లను, బంధకములను తొలగించడం మాత్రమే కాక మన ప్రార్థనలకు రావాల్సిన జవాబులను అడ్డుకొని ప్రతి ఆటంకములను తొలగించడం ద్వారా దేవుని ఆశీర్వాదములు పొందుకొనుటకు దేవుడు వీలు కలుగు చేయునుగాక. ఆమేన్.